ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. రిషి, నీకు జ్వరం స్టార్ట్ అయ్యింది. నిజంగా నాకు జ్వరం వచ్చేసిందా? వచ్చేసింది రిషి. నువ్వు కళ్ళు మూసుకొని ఇలాగే పడుకో. నేను వెళ్ళి నీకు జ్వరం వచ్చిన విషయం అమ్మకి, జేజీకి, తాతయ్యకి చెప్పి తీసుకొస్తాను. రిషి, అయ్యో రిషి జ్వరం వచ్చిందా? అమ్మా, సడన్ గా రిషికి జ్వరం రావడం ఏంటి? అవును మావయ్య, రిషి ఒళ్ళు కాలిపోతుంది. చిలకమ్మా, నువ్వు వెళ్ళి త్వరగా డాక్టర్ని తీసుకురా. అలాగే పెద్దమ్మా. వెళ్ళు. రిషి, తగ్గిపోతుంది నాన్న. డాక్టర్ గారు, డాక్టర్, ఉన్నట్టుండి నా కొడుక్కి జ్వరం వచ్చింది, కొంచెం చూడండి. మీరేం కంగారు పడకండి. నార్మల్గానే ఉన్నాడే. రిషి, నాన్న నాన్న అని కలవరించు. నాన్న, నాన్న. నాన్న. ఓ, నాన్న కోసం జ్వరం వచ్చినట్టు డ్రామా ఆడుతున్నారా? ఫీవర్ ఎంత ఉంది డాక్టర్? 103 ఉందమ్మా. నాన్న. అమ్మో, 103 జ్వరమా? ప్రస్తుతానికి మెడిసిన్స్ రాసిస్తాను, అవి వాడండి. నాన్న నాన్న అంటూ పిల్లోడు కలవరిస్తున్నాడు కదా, వెంటనే వాళ్ళ నాన్నని పిలిపించండి. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే డాక్టర్. వస్తాను బామ్మగారు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు నాన్న, త్వరగా వచ్చేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను నీకు జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. రిషి, మన జ్వరం ప్లాన్ సక్సెస్. శశి. ఏంటి రిషి? నాన్నకి ఎవరైనా ఫోన్ చేశారా? లేదు రిషి, ఎవరూ చేయలేదు. అయితే మనమే నాన్నకి ఫోన్ చేద్దామా? నాన్నకి కాల్ చేయాలంటే ఫోన్ కావాలి కదా రిషి. నువ్వు ఒక పని చేయి శశి, ఇంట్లో ఎవరికి తెలియకుండా తాతయ్య ఫోన్ తీసుకురా, నాన్నకి కాల్ చేద్దాం. మంచి ఐడియా రిషి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. రిషి, ఇదిగో తాతయ్య ఫోన్ తెచ్చేశాను. నువ్వు నాన్న నాన్న అంటూ కలవరిస్తూ ఉండు, నేను నాన్నకి వీడియో కాల్ చేస్తాను, ఓకేనా? ఓకే శశి.
వీడియో కాల్ చేస్తున్నాడేంటి? నాన్న, నిన్ను చూడాలనుంది నాన్న. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రిషి, ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నావు? నాన్న, రిషికి సడన్ గా విపరీతమైన జ్వరం వచ్చింది. జ్వరం 103 ఉంది. రిషిని మీ అమ్మ డాక్టర్కి చూపించలేదా? డాక్టర్ వచ్చి చూశాడు, మందులు కూడా ఇచ్చాడు. వేసుకున్న జ్వరం తగ్గడం లేదు నాన్న. జ్వరంలో రిషి నాన్న నాన్న అంటూ మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రిషి, నాన్న వీడియో కాల్లో ఉన్నాడు కదా, చూడు నాన్నని. నాన్న, రిషి నాన్న, మిమ్మల్ని చూడాలని నాకు ఉంది. మిమ్మల్ని చూడాలనుంది నాన్న. మీతో ఆడుకోవాలనుంది. మీరు త్వరగా వచ్చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. మీతో మాట్లాడాలనంటే ఇంట్లో ఎవరు ఫోన్ ఇవ్వట్లేదు. రిషి బాధ చూడలేక నేనే తాతయ్యకి తెలియకుండా ఫోన్ తీసుకొచ్చి మీకు వీడియో కాల్ చేశాను నాన్న. మీరిక్కడికి వస్తేనే కానీ రిషి జ్వరం తగ్గదని డాక్టర్ కూడా చెప్పారు నాన్న. ప్లీజ్ నాన్న, వచ్చేయండి నాన్న. వస్తానన్నా, తప్పకుండా వస్తాను. మీకోసం వస్తాను. నా గురించి మీరేం బాధపడకండి. నిజంగా వస్తారు కదా నాన్న? ప్రామిస్ రిషి, ఖచ్చితంగా వస్తాను. థ్యాంక్స్ నాన్న. నీకోసం నేను రిషి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్ నాన్న. బాయ్ మా. బాయ్ నాన్న. జాగ్రత్త నాన్న, టైంకి మందులు వేసుకో. మీరిక్కడికి వస్తే మందులతో నాకే అవసరం ఉండదు నాన్న. అలాగే రిషి, ఖచ్చితంగా వస్తాను. ఉంటాను. రిషి, నేను ఫోన్ ఎక్కడి నుంచి తెచ్చానో అక్కడ పెట్టేసి వస్తాను. అలాగే. ఇంకా ఉల్లిపాయతో పనే లేదు. అమ్మా, నాన్న లేకపోవడం వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు నాకు అర్థమవుతుంది. నా చిన్నప్పటి నుంచి నువ్వు ఒంటరిగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదమ్మా. అది కాక నాకు కూడా నాన్న పిల్లలు మన ఇంట్లో లేకపోవడం చాలా బాధగా ఉంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నువ్వు ఒప్పుకుంటే నేను వెళ్ళి నాన్నని పిల్లల్ని బతిమిలాడి తీసుకొస్తాను. అప్పుడు మనందరం ముందులాగే కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావమ్మా? ఎప్పుడైతే నన్ను కాదనుకొని మీ నాన్న వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయారో అప్పుడే మా మధ్య ఉన్న భార్యాభర్తల బంధం తెగిపోయిందిరా. ఏంటమ్మా మాటలు? ఏరా, వినటానికి నీకే ఇంత కష్టంగా ఉంటే మీ నాన్నతో 30 ఏళ్లు కాపురం చేసిన దాన్ని ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలీదురా. అమ్మా, నీ కష్టం తీర్చాలనే అమ్మా నాన్నని పిల్లల్ని తీసుకొస్తానంటున్నాను. ఏం అవసరం లేదు. మనతో ఉన్న బంధాలని అనుబంధాలని తెంచుకొని వెళ్ళిపోయిన మీ నాన్న కోసం నువ్వక్కడికి వెళ్లాల్సిన పని లేదు. వాళ్ళిక్కడికి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా, ఇంత మొండితనం పనికిరాదమ్మా. పైకి చెప్పకపోయినా నీలో నువ్వు ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలుసమ్మా. ఎన్ని రోజులని ఇలా నీలో నువ్వే బాధపడతావు? ఇంకా పంతం పట్టుకుని కూర్చుంటే ఎప్పటికీ మనం ఒకటి కాలేమమ్మా. మన అనుకునే వాళ్ళు మనతోనే ఉండాలి అనుకుంటే మనం ఒక మెట్టు కిందకి దిగినా ఏం కాదమ్మా. ఏరా, నాకే నీతులు చెప్తున్నావా? నీకు ఈ అమ్మ కావాలంటే ఇక్కడే ఉండు. లేదు, నాకు నా పిల్లలు భార్య నాన్నే కావాలి అంటే అక్కడికే వెళ్ళు. శాశ్వతంగా అక్కడ వాళ్లతోనే ఉండరా. కాని వెళ్లే ముందు ఈ అమ్మ చచ్చింది అనుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టు. ఎందుకమ్మా ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? మరిది గారు,
ఎందుకు పదే పదే అత్తయ్య గారిని పిచ్చిది అంటారు? మీరిలా ఆమెని బాధ పెడుతూ ఉంటే ఏదో ఒకరోజు నిజంగానే అత్తయ్య పిచ్చిదల్లాగా మారిపోతారు. అయినా ఇప్పుడు అత్తయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. మీరే వెళ్ళి వాళ్ళని తీసుకురావాలా? ఏ మావయ్య గారి ఇక్కడికి రాలేరా? భార్యగా అత్తయ్య మీద కంటే కోడలిగా ఆ సింధు మీదే మావయ్యకి ఎక్కువ ప్రేమ. మావయ్య గారికి అంతున్నప్పుడు అత్తయ్య గారికి ఇంకెంతుండాలి? ఒరే, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావంటే ఆ సింధు నిన్ను తిరిగి ఇక్కడికి రానిస్తుందా? ఏదో ఒక మాయ చేసి నిన్ను అక్కడే కట్టిపడేస్తుంది. అందుకే వద్దు అంటున్నాన్రా. అత్తయ్య మాటల్లో మీకు పిచ్చితనమే కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం మీ మీద అత్తయ్యకున్న మంచితనం, ప్రేమ కనిపిస్తున్నాయి. ఆ సింధు వల్ల పిల్లలు దూరం అయిపోయినట్టు ఎక్కడ తన కొడుకు కూడా దూరం అయిపోతాడో అని అత్తయ్య భయపడుతున్నారు. ఒరే యష్, నువ్వక్కడికి వెళ్ళడం నాకైతే అస్సలు ఇష్టం లేదు. తర్వాత నువ్వేం చేస్తావో అన్నది నీ ఇష్టం. నాకు కలిసి రావాలంటే మీ కుటుంబం వేరుగానే ఉండాలి మరిది గారు. నిన్ను చూడాలనుంది నాన్న. నువ్వెప్పుడు వస్తున్నావు? నీకోసం నేను రిషి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. నాకు నా పిల్లలు, భార్య, నాన్నే కావాలి అంటే అక్కడికే వెళ్ళు. కాని వెళ్లే ముందు ఈ అమ్మ చచ్చింది అనుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టు. నానా, ఇప్పుడు రిషికి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? రిషికి ఒంట్లో బాలేదన్న విషయం నీకెలా తెలుసురా? పిల్లలే ఫోన్ చేసి చెప్పారు నాన్న. ఇప్పుడు రిషి ఎలా ఉన్నాడు? తండ్రి దగ్గర లేకుండా ఎక్కడో దూరంగా ఉంటే ఏ పిల్లలైనా ఎలా ఉంటారో నీ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. నాన్న కోసం మదన పడుతున్నారు. యష్, నీ కొంచెమైనా మనసాక్షి అనేది ఉందారా? ఎంతసేపు మీ అమ్మ కొడుగ్గా ఆలోచిస్తావే గాని నీ పిల్లలకి తండ్రిగా ఎందుకు ఆలోచించలేకపోతున్నావురా? అమ్మిక్కడ నాన్న అక్కడ ఉంటే పిల్లలు వాళ్లలో వాళ్ళు ఎంత బాధపడతారో నీకు తెలీదారా? ఆ పసి మనసులు నాన్న కోసం ఎంతలా విలవిల్లాడిపోతున్నారో అర్థం చేసుకోలేని వాడివి నువ్వేం తండ్రివిరా? ఛీ! నన్ను మాత్రం ఏం చేయమంటావు నాన్న? అక్కడికి రాలేను, అలానే ఇక్కడ ఉండలేను. మధ్యలో నలిగిపోతున్నాను నాన్న. అక్కడ నా పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ అమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అమ్మ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండట్లేదు. పిచ్చిదానిలా బిహేవ్ చేస్తుంది, ఏదేదో మాట్లాడుతుంది. ఇలాగే కొన్ని రోజులు గడిస్తే అమ్మ ఏమైపోతుందోనని భయంగా ఉంది. నాన్న, మీకు దండం పెడతాను నాన్న. అమ్మ కోసమైనా మీరు నా పిల్లల్ని తీసుకొని త్వరగా ఇక్కడికి వచ్చేయండి నాన్న. ప్లీజ్ నాన్న. ఎరా, నేను అక్కడికి రావాలా? ఇక్కడ నీ గురించి నీ పిల్లలు కుమిలిపోతుంటే నాన్నగా నువ్వు చూడ్డానికి రాలేదు. నేను మాత్రం మీ అమ్మ బాధపడుతుంటే వెంటనే అక్కడికి రావాలా? అంత వయసొచ్చినా మీ అమ్మ పరిస్థితి అలా ఉంటే సరిగ్గా బంధాలు, బాధలంటే ఏంటో కూడా తెలియని ఈ పసి హృదయాలు ఎంత బాధపడుతున్నాయో ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అంతేలే, మీ అమ్మ తప్ప నీకు వేరే ప్రపంచమే లేదు కదా. నువ్వే మనిషివిరా, చిచి. చూడు యష్, నేనక్కడికి రావాలంటే ముందు నువ్వు ఇక్కడికొచ్చి నీ భార్య పిల్లల్ని తీసుకువెళ్తేనే నేనక్కడికి వస్తాను, లేదంటే రాను. నాన్న, నమస్కారం అండి.
ఎవరమ్మా నువ్వు? అది యష్ గారు నాతో మాట్లాడాలన్నారు, అందుకోసమే వచ్చాను. అవునా, కూర్చో అమ్మా. యష్, నాతో ఏదో మాట్లాడాలి, రమ్మని కాల్ చేశారు. ఏంటి విషయం? ఏంటి స్వాతి, ఆ రోజు నువ్వే కదా న్యూస్లో మా ప్రాజెక్ట్ గురించి తప్పుగా మాట్లాడింది? అవును. ఏమైంది స్వాతి నీకు? ఒకప్పుడు నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేసావు, మార్కెట్లో మంచి ఇమేజ్ని పెంచావు. ఇప్పుడు ఎందుకు ఇలా కావాలని మా ప్రాజెక్ట్ మీద బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నావు? మాట్లాడవే. యష్, ఒకప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రాజెక్ట్లో ఎంతో నిజాయితీ, నిబద్ధత, క్వాలిటీ ఉండేది. దానివల్ల ప్రజలకి ఎంత ఉపయోగం ఉందో నాకు తెలుసు కాబట్టే నీ ప్రాజెక్ట్ గురించి పాజిటివ్గా మాట్లాడాను. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నిజాయితీ, నిబద్ధత, క్వాలిటీ లేవంటావా? నీ ప్రాజెక్ట్లో ఎన్ని లూపోల్స్ ఉన్నాయో నీకు తెలీదు కాబట్టే నువ్విలా మాట్లాడుతున్నావు యష్. కంప్లీట్గా మార్కెట్లో నిన్ను, నీ కంపెనీని డౌన్ చేయటానికే ప్లాన్ చేస్తున్నారని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సునంద గారు మీరు కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే మీ ప్రాజెక్టు మీద ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకొనుంటారో నేను వేరే చెప్పనక్కర్లేదు. కానీ మీకు తెలియకుండా ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని పెద్ద స్కామ్ చేయబోతున్నారు. ఎవరు చెప్పు. అదే ఆ పొలిటీషియన్తో కలిసి ఏంటి ఆ పొలిటీషియన్ గురించి ఏదో అంటున్నావు? అది ఆ పొలిటీషియన్తో పొత్తంత మంచిది కాదని చెప్పి యష్తో చెప్తున్నాను. ఏది మంచిదో ఏది మంచిది కాదో మాకు చాలా బాగా తెలుసు. అసలు ఆ పొలిటీషియన్ గురించి నీకేం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? మొన్న కూడా నువ్వు న్యూస్లో మా ప్రాజెక్ట్ గురించి అడ్డమైన బాగుడంతా వాగావు. ఇప్పుడు లేనిపోనివన్నీ చెప్పి మా మరిది గారి మనసు కూడా మార్చాలనొచ్చావా? నిజం చెప్పు, నీ వెనక ఎవరుండి ఇదంతా నడిపిస్తున్నారు? నీతో ఈ డ్రామా ఎవరు ఆడిస్తున్నారు? ఎంత తీసుకుని ఇదంతా వచ్చి ఇక్కడ చెప్తున్నావు? చెప్పు. చూడు స్వాతి, ఇదంతా కాదు. నిన్నెందుకు పిలిపించానంటే నీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడు, అంతే తప్ప ఊహాగానాలతో లేనిది ఉన్నట్టు చెప్పకు. అనవసరంగా రూమర్స్ క్రియేట్ చేయకు. దయచేసి మా ప్రాజెక్ట్ జోలికి రాకు. అది 10 మందికి ఉపయోగపడే మంచి ప్రాజెక్ట్. దాని గురించి నిజానిజాలు తెలుసుకోకుండా నీకిష్టం వచ్చినట్టు పిచ్చి గీతలు, పిచ్చి రాతలు రాయొద్దు. అర్థమైందా? సరే యష్ గారు, మీ ప్రాజెక్ట్లో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో త్వరలో ఆధారాలతో ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. ఈ స్వాతి మీద ఓ కన్నేసుంచడం మంచిది. ఉంటాను. మర్ది గారు, ఇలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. మనం చేసే పని వెనుక సదుద్దేశం ఉంది. అది జనాలకి మంచి చేసేది. మంచి నడుస్తున్నప్పుడు దాని వెనుక ఎన్నో నెగటివ్ థింగ్స్ వెంటాడుతూనే ఉంటాయి. వాటి గురించి ఎప్పుడూ ఆలోచించొద్దు. మనం చేసే మంచి మీదే ఫోకస్ పెట్టండి.
డాక్టర్ గారు మా రిషికి జ్వరం తగ్గిందా? లేదమ్మా, జ్వరం ఇంకా అలాగే ఉంది. ఫీవర్ ఇలాగే ఇంకొన్ని రోజులుంటే బాబుకి ప్రాబ్లం అవుతుంది. నాన్న నాన్న అదిగో చూసారా, బాబు వాళ్ళ నాన్న మీద దిగులు పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని పిలిపించమని చెప్పాను కదా, పిలిపించలేదా? లేదు డాక్టర్ గారు. త్వరగా పిలిపించండి, లేదంటే బాబుకి ఇబ్బంది అవుతుంది. వస్తానండి. యశ్ వస్తేనే వీడి జ్వరం తగ్గుతుంది. వాడా రాడు, ఇప్పుడెలా? నాన్న వస్తున్నారు జేజీ. మీ నాన్న రావడం ఏంటి శశి? ఆయన ఏమన్నా నీకు ఫోన్ చేసి చెప్పారా? మేమే ఫోన్ చేసి నాన్నతో మాట్లాడామమ్మా. రిషికి జ్వరం వచ్చిందని చెప్పాను. ఖచ్చితంగా నాన్న వస్తానని మాకు మాట కూడా ఇచ్చారు. మీ నాన్న మాట ఒట్టి నీటి ముడ శశి. వాడెందుకొస్తాడు? రాడు. నాన్న ఎందుకు రాడు తాతయ్య? ఎందుకంటే మీ నాన్నమ్మ కొడుకు కదా. తల్లికి ఎంత మూర్ఖత్వం ఉందో వాడికంత చపలత్వం ఉంది. లేదు తాతయ్య, నాన్న కన్ఫర్మ్ గా వస్తారు. నా మాట నమ్మండి. యశ్ బాబు వచ్చారండి. నాన్న, ఒరేయ్ పిల్లలు ఆగు. థ్యాంక్ యూ నాన్న. పిలిచాక రాకుండా ఉంటాను. ఎవరి కోసం వస్తాను? ఎందుకురా వచ్చావు ఇక్కడికి? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ అమ్మకి తెలుసా? తెలీదు భాగ్యం. తెలిస్తే అమ్మ ఒప్పుకోదు. నీకు పిల్లలతో పాటు నీ భార్య కూడా కావాలి అంటేనే నువ్వు లోపలికి రా. సింధు కోసం అయితేనే ఇంట్లోకి రా, లేదు వెళ్ళిపో.